discovered X-rays in 1895. Dr. William Coolidge in 1913 designed a tube for the production of X-rays. This tube consists of an evacuated discharge tube. There is a tungsten filament fused to one of the sides of the tube as shown here. The tungsten filament is coated with barium oxide to get a copious supply of electrons. The filament is heated with the help of a DC circuit. The DC circuit consists of a battery, rheostat, and an ammeter. There is a hollow molybdenum cylinder surrounding the filament. This cylinder, which is referred to as cylindrical shield, is maintained at a negative potential so that it focuses the electrons emitted by the filament onto the anode. The tungsten block is used as the anode, and it is held at an angle of 45 degrees to the horizontal. The anode is embedded in the copper block and is connected to a copper rod. There is an arrangement to cool the copper rod. The anode and cathode are connected with the positive and negative terminals of a high-tension supply. Let us now see how X-rays are produced. The filament is heated by passing a suitable current through it. The filament X-ray spectrum మనకి అటమిక్ స్ట్రక్చర్ ఆటమ్స్ లెసన్లో ఉన్న సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా. మ్యాక్సిమం స్టూడెంట్స్ దీన్ని సరిగా చదవకుండా అర్థం కాకుండా వదిలేస్తున్నారు, కానీ మనం చాలా సింపుల్గా దాన్ని స్టడీ చేద్దాం. యాక్చువల్లీ ఎక్స్రే స్పెక్ట్రంలో మనకి రెండు ఫార్ములాలు అవసరం అవుతాయి. అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి మోస్ట్లీలా, ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఒక గ్లాస్ ట్యూబ్ ఉందనుకోండి, గ్లాస్ ట్యూబ్, ఓకేనా, గ్లాస్ ట్యూబ్, సిలిండ్రికల్ క్రాస్ సెక్షన్ ఉంటే గ్లాస్ ట్యూబ్. దీంట్లో ఒక ఎలక్ట్రోడ్ని పెట్టాం, ఒక హార్డ్ మెటల్ లైక్ టంగస్టన్ని ఇటు పెట్టాం. పెట్టి దీనికి ఒక 10,000 వోల్టేజ్ ఉండే పొటెన్షియల్ సోర్స్ని కనెక్ట్ చేసాం. 10,000 వోల్టేజ్ ఉండే పొటెన్షియల్ సోర్స్ కనెక్ట్ చేసాం. నాకు అర్థమైంది. ఇక్కడ మీకు బంపులాగా లేదని ఫీల్ అవుతున్నారా? అవసరం లేదు. జస్ట్ కూలిడ్జ్ ఎక్స్రే ట్యూబ్ తయారు చేసినప్పుడు అలాగ బంపులా పెట్టాడు, కానీ అవసరం లేదు. జనరల్గా ఇలాగా ట్యూబ్లో పెట్టచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 10,000 వోల్టేజ్ ఎప్పుడైతే నువ్వు ఒక ఫిలమెంట్కి ఇచ్చావో అంటే అర్థం ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు ఇస్తున్నట్టు. ఎప్పుడైతే ఎనర్జీ ఎలక్ట్రాన్కి ఎక్కువ ఇస్తున్నావో ఆ ఎలక్ట్రాను పొటెన్షియల్ ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయి అది ఒక ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ కింద రావడం మొదలు పెడుతుంది. ఓకేనా? సో ఇలా ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఇలా స్పీడ్గా వస్తుంది. వచ్చి దీని పేరేం పేరు? టార్గెట్. జనరల్గా దేంతో తయారు చేస్తుంది అని చెప్పాను? టంగిస్టన్తో తయారు చేస్తుంది. టంగిస్టన్ ప్రాపర్టీ ఏంటి? హార్డ్ మెటల్ అనమాట. వన్ ఆఫ్ ద హార్డ్ మెటల్ టంగిస్టన్. అలాంటి టంగిస్టన్ మీద ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కార్ తీసుకో, ఆ కార్ మీద కూర్చున్నావు అనుకో, స్పీడ్గా డ్రైవ్ చేయి. ఎంత స్పీడ్గా డ్రైవ్ చేయాలంటే బ్రేక్ వేస్తే బ్రేక్ ఫెయిల్ అయిపోయినంత స్పీడ్గా వెళ్తున్నావు అనుకో. వెళ్తూ ఎలాగెళ్ళాలి తెలుసా? ఒక పెద్ద రాజ్మహల్ కోట గోడ ఉందనుకో, దానికి వెళ్ళి గుద్దే. అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. జస్ట్ ఇమాజిన్. వెళ్ళి గుద్దేస్తున్నాడు కానీ జస్ట్ ఇమాజిన్. అలాంటి ఒక హార్డ్ మెటల్ టార్గెట్ మెటల్ని ఒక ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ హిట్ చేసింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఈ వస్తున్న కైనెటిక్ ఎనర్జీ అంతా కన్వర్ట్ అయిపోయి
అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద మారుతుంది. ఆ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీయే ఎక్స్రే స్పెక్ట్రమ్ అనమాట. వీటినే ఎక్స్రేస్ అంటాం. కాన్సెప్ట్ చాలా సింపుల్గా లేదు? దీనికోసం జనాలు కింద మీద అయిపోతుంటుంటారు. చాలా సింపుల్ కాన్సెప్ట్. హై వోల్టేజ్ ఎలక్ట్రోడ్కి ప్రొవైడ్ చేసినప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయి ఒక ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ రూపంలో బయటకు వస్తుంది. సో ఆ ఎలక్ట్రాన్లో బోల్డ్ అంత కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఈ కైనెటిక్ ఎనర్జీతో హార్డ్ మెటల్ లైక్ టంగ్స్టన్ టార్గెట్గా ఉన్నదాన్ని కొలిజన్ చేసింది. కొలిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, అది సడన్గా కొలిజన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే దాని కైనెటిక్ ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఆ కైనెటిక్ ఎనర్జీ ఎలా మారిపోవాలి, ఏదో ఒక ఎనర్జీ ఫార్మ్లోకి మారిపోవాలి. అందులో ఎక్కువ పార్ట్ హీట్ కింద మారిపోయి టంగస్టన్ వేడైపోతుంది, అంటే ఇట్ బికమ్స్ హాట్ బాడీ. అందులో నియర్ బై 2% ఎనర్జీ ఎక్స్రేస్ కింద మారుతుందన్నమాట. అర్థమైందా? సో ఈ ఎక్స్రేస్ యొక్క ప్రాపర్టీస్ మనం బ్రీఫ్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎక్స్రేస్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఏంటివి? ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాబట్టి మీడియం ఈజ్ నాట్ రిక్వైర్డ్. అర్థమవుతుందా? మీడియం ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? అది విషయం మీకు అర్థమవుతుంది. ఇంకా వీటి గురించి స్టడీ చేయాలి, మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అవసరం లేదు. ఏంటంటే ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిఫ్లెక్ట్ అవుతాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డిఫ్లెక్ట్ అవుతాయి. అదేంటి సార్ అలాగన్నారంటే, ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాముగా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా, కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మెకానికల్ యాక్షన్ చేస్తుంది, ఇవన్నీ ఓకే. సో దాంతోపాటు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏం జరిగింది అన్న ఒక చిన్న పాయింట్లోకి మనం వెళ్ళాం అనుకోండి. ఏం జరిగింది? కొలిజన్ జరిగింది. ఎవరెవరికి కొలిజన్ జరిగింది? ఎలక్ట్రాన్కి ఎవరెవరికి జరిగింది? ఎలక్ట్రాన్కి టంగ్స్టన్ యాటమ్కి మధ్య కొలిజన్ జరిగింది. ఓకేనా? ఎలక్ట్రాన్కి టంగ్స్టన్ యాటమ్కి మధ్య కొలిజన్ జరిగింది. సో ఇక్కడ ఎనర్జీ అన్నది ఎలక్ట్రాన్లోని చేంజ్ అవుతుంది, టంగ్స్టన్ యాటంలోని చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక రకమైన స్పెక్ట్రమ్ ఇస్తుంది, ఇది ఒక రకమైన స్పెక్ట్రమ్ ఇస్తుంది. అంటే దీంట్లో వచ్చే ఎనర్జీ చేంజ్ వల్ల వచ్చే స్పెక్ట్రమ్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని, ఏం స్పెక్ట్రమ్? కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని. దీని ఎనర్జీ లెవెల్లో వచ్చే చేంజ్ని క్యారెక్టరిస్టిక్, ఏంటిది? క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు ఎక్స్రేస్ ఎన్ని రకాలని మనం చెప్తున్నాం? ఎక్స్రేస్ 2 పార్ట్స్, 2 కాంబినేషన్ అనమాట. ఒకటి కంటిన్యూస్ స్పెక్ట్రమ్, రెండోది ఏంటి? క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్, రైట్? సో ఈ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వరకు వస్తుంది ఈ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్లో వచ్చిన చేంజ్, దాని కైనెటిక్ ఎనర్జీలో వచ్చే చేంజ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అవుతుంది. అలా కాకుండా ఈ టార్గెట్ మెటల్ ఉంది కదా, అందులో జరిగే ట్రాన్సిషన్, ఎనర్జీ ట్రాన్సిషన్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అవుతుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, డీటెయిల్గా స్టడీ చేసి వాటి గురించి చిన్న చెప్పేసుకున్నాడు, ఒక 5 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది. ఓకేనా? సో ఇది చేసే ముందు ఫస్ట్ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం V వోల్టేజ్ ఇస్తున్నాం అనుకోండి, ఎవరికి ఇస్తున్నాం? ఎలక్ట్రాన్కి ఇస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే QV, Q అనే ఛార్జ్డ్ పార్టికల్కి V అనే పొటెన్షియల్ ఇచ్చినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చినట్టు. సో అది బయటకు వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. కాబట్టి 12 mv². ఇందులో Q అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ ఎక్స్రే స్పెక్ట్రమ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. మీకు అర్థమవుతుందా? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుందండి? గుర్తుందా ఎవరికైనా? 1.6 × 10⁻⁹ కూలంబ్. ఓకేనా? M = మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మీకు ఎవరికైనా గుర్తుందా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుందో? అబ్బా గుర్తుంది 9.1 × 10⁻31 కిలోగ్రామ్. అర్థమవుతుందా? ఈ V అంటే చిన్న V రాసాం కదా, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమవుతుందా? స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి పెద్ద V అంటే ఎవరు?
నువ్వు ప్రొవైడ్ చేస్తున్న ఈ పొటెన్షియల్ అనమాట. క్యాపిటల్ వి అంటే ఎవరు? పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ రకంగా ఆ ఈక్వేషన్ చేసి, ఇది ఫస్ట్ ఫార్ములా అనమాట. ఎక్స్రే స్పెక్ట్రంలో నువ్వు యూజ్ చేసే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, నువ్వు వి అనే పొటెన్షియల్ ఇచ్చినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుంది అంటే QV = ½ mv² అని ఒక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది మోస్ట్లీ, ఎలా దాని గురించి డీటెయిల్గా చెప్తా. ఓకేనా? ఒకసారి చూసుకున్నారు కదా, ఎందుకంటే ఇది క్లియర్ చేసేసిన దాని తర్వాత మనం ఈ స్పెక్ట్రమ్స్ ఎలాగొస్తాయి చెప్తాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటా. ఒకసారి చూసుకోండి అలాగా. ఇప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ గురించి మనం క్లియర్ కట్గా చెప్పుకోవాలి. ఇందాక మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాం? కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఎవరికి వస్తుందని చెప్పాం? ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ టంగస్టన్తో కొలిజన్ జరిగినప్పుడు దాంట్లో వచ్చే ఎనర్జీ చేంజ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అన్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టంగస్టన్ ఫిలమెంట్ నుంచి వస్తున్న ఎలక్ట్రాను K అనే కైనెటిక్ ఎనర్జీతో వస్తుంది అనుకోండి. వచ్చి టంగస్టన్ అనే యాటంలో ఉండే ఎలక్ట్రాన్ని టంగస్టన్ నుంచి వెళ్తుంది అనుకోండి. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ఇది ఇలా వెళ్ళేటప్పుడు ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి ఇది రిపల్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఇది వెళ్తున్న పాత్ నుంచి డీవియేట్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఈ వెళ్తున్నది ΔK అనే ఎనర్జీని లాస్ అయిపోతుంది. ΔK1 అనే ఎనర్జీని లాస్ అయిపోతుంది. మరి ఎంత ఎనర్జీ మిగిలింది? K - ΔK1 అనే ఎనర్జీ లాస్ అయిపోతుంది, మిగులుతుంది అనమాట. వింటున్నారా? ఇక్కడ రెండు చేంజెస్ జరుగుతాయి. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ K అనే కైనెటిక్ ఎనర్జీతో వచ్చి కొలిజన్ జరిగినప్పుడు అది ΔK1 అనే ఎనర్జీ లాస్ అయిపోయి K - ΔK1 అనే ఎనర్జీతో వెళ్తుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ టంగస్టన్ యాటంలోని ఈ ఎలక్ట్రాను ఇక్కడి నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది జరుగుతుంది. సో దాని గురించి నెక్స్ట్ స్టడీ చేద్దాం. సో ఇప్పుడు ఈ K - ΔK1తో వచ్చిన ఎలక్ట్రాను, ఇప్పుడు టంగస్టన్ అంటే ఒకే యాటమే ఉండదు కదా, బోల్డెన్ యాటమ్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ యాటమ్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండే ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని కొలిజన్ చేసి ఈ ప్రాసెస్లో ΔK2 అనే ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత మిగిలింది? K - ΔK1 ΔK2 అనే ఎనర్జీని లాస్ అయిపోయి మిగతా ఎనర్జీతో వెళ్తుంది. సో ఇలాగా కంటిన్యూస్గా కొలిజన్ జరుగుతూ పోతుంది. ఎంతవరకు? దీని ఎనర్జీ కంప్లీట్గా 0 అయిపోయినంత వరకు కాన్సిక్యూటివ్గా కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో ఇది లాస్ అయిపోయిన ఎనర్జీ ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్తో బయటకు వస్తుంది. సో ఇప్పుడు ΔK1 ఎక్కువ ఉంటుంది, ΔK2 ఎక్కువ ఉంటుందో చెప్పండి. ఫస్ట్ ఎక్కువ ఎనర్జీ ఉండేటప్పుడు అది లాస్ అయిపోయి ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, ఆ వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. తర్వాత రెండో కొలిజన్లో జరిగేటప్పుడు ఇందాక లాస్ అయిన ఎనర్జీ కంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది, కాబట్టి దీని వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ రకంగా కంటిన్యూస్గా కొలిజన్స్ జరుగుతూ పోతున్నప్పుడు కంటిన్యూస్గా డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉండే రేడియేషన్ బయటకు వస్తుంటుంది అనమాట. అందుకని ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తున్న ఈ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ లూజ్ అయిపోతూ రిలీజ్ చేస్తున్న వేవ్ లెంగ్త్స్ని మనం కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటాం. ఏమంటాం? కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటాం. దాని షేప్ ఇలా ఉంటుంది అనమాట. సార్ ఎందుకు సార్ ఆ షేప్ ఉంది అంటే, ఇక్కడ ఒక మినిమం వేవ్, ఈ వేవ్ లెంగ్త్ మినిమం ఉంటుంది, ఈ వేవ్ లెంగ్త్ అలా మ్యాక్సిమం ఉంటుంది, కాబట్టి ఈ వేవ్ లెంగ్త్ λ1 అనమాట. అలాగా ఈ ఎమిషన్ వెంటనే జరుగుతుంది. అంటే ఈ ఎనర్జీ ఒకేసారి బయటకు వస్తుంది అనమాట. కాబట్టి అలాగా ఇంటెన్సిటీ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత అలాగ జరిగిన తర్వాత ఎనర్జీ అలా డౌన్ అయిపోతుంది. కాబట్టి డౌన్ అయిపోతుందంటే అర్థం ఏంటి? వేవ్ లెంగ్త్ పెరుగుతుందని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వేవ్ లెంగ్త్ డిఫరెంట్ మల్టిపుల్ వేవ్ లెంగ్త్ ఉంటాయి. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ losing energies
అంటే డెల్టా కేస్ లుక్స్ లైక్ ఏ స్పెక్ట్రమ్ విత్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్. ఓకే, ఈజ్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఈ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ గురించి చెప్పాలంటే మనం ఇది హెట్రోజీనియస్ స్పెక్ట్రమ్. హెట్రోజీనియస్ స్పెక్ట్రమ్ అని ఎందుకన్నాను చెప్పండి? డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉండే స్పెక్ట్రమ్ కాబట్టి కంటిన్యూస్గా ఎనర్జీ లూజ్ అయిపోతుంది కాబట్టి కంటిన్యూగా రేడియేషన్ వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని దీని స్ట్రక్చర్ ఎలా ఉంటాయి. ఇంతకంటే డీటెయిల్గా స్టడీ చేద్దాం, టైం వేస్ట్. ఈ స్పెక్ట్రమ్ అనేది మినిమం పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 0 అవ్వాలంటే ఎనర్జీ ఇన్ఫినిట్ అవ్వాలి. ఇన్ఫినిట్ ఎనర్జీ ఉండదు కాబట్టి పర్టికులర్ వేవ్ లెంగ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరి గురించి స్టడీ చేస్తే? ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ గురించి. ఇంకోటి ఉంది, ఎవరిది? టార్గెట్ ఎలిమెంట్. ఇప్పుడు టార్గెట్ ఎలిమెంట్లోని ఏం జరుగుతుంది? టార్గెట్ యాటంలో ఏం జరుగుతుందని చెప్పాం? ఈ టార్గెట్ యాటంలోని ఎలక్ట్రాన్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఇలాగ వచ్చినప్పుడు టంగస్టన్లోని చెప్పాను కదా ఏమవుతుంది? ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ ఫామ్ అయిందనమాట. ఎలక్ట్రాన్ ఇలా బయటికి వెళ్ళిపోవడం వలన దాన్ని నాక్ అవుట్ అంటాం అనమాట. ఈ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య రిపల్షన్ జరిగి ఈ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇటువైపు వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలాగ నాక్అవుట్ అయింది. అయితే మరి ఎంటీ స్పేస్ ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్లోని రిపల్షన్ వలన ఈ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళిపోయి ఈ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళిపోవడంలో ఒక ఎంటీ స్పేస్ మిగిలింది. మరి జనరల్గా అకార్డింగ్ టు కెమికల్ స్టెబిలిటీ ప్రకారం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ ప్రకారం ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఫిల్ అయినాకే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఫిల్ అవ్వాలి కదా. కాబట్టి ఈ కేషల్లో ఉండే ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడానికి సెకండ్ ఆర్బిట్ నుంచి కానీ, థర్డ్ ఆర్బిట్ నుంచి కానీ, ఫోర్త్ ఆర్బిట్ నుంచి కానీ ఎలక్ట్రాన్ వచ్చి ఫిల్ చేస్తుంది అనమాట. ఇది ఒక్కటే ఎంటీ స్పేస్ కాబట్టి ఒక్కసారి ఫిల్ జరుగుతుంది. అంటే జస్ట్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. ఇలాగా సపోజ్ ఈ ఆర్బిట్ని E2, ఈ ఆర్బిట్ని E1 అనుకుంటే E2 మైనస్ E1 మనకు తెలుసు ఏంటిది? ఎమిషన్ స్పెక్ట్రమ్. సో ఇలాగ ఏర్పడిన ఎంటీ స్పేస్ ఎలా వస్తుందని చెప్పాను? ఈ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ కొలిజన్ జరిగినప్పుడు ఇది ఇలాగ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ రిపల్షన్ వల్ల బయటకు వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంటీ స్పేస్ ఫామ్ అయింది. కాబట్టి ఈ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడానికి హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగితే ఒక రకమైన రేడియేషన్, ఒక రకమైన ఫ్రీక్వెన్సీ వస్తుందని మోస్ట్లీ అనే సైంటిస్ట్ చెప్పాడు. అర్థమవుతుందా? సో ఆ మోస్ట్లీ అనే సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం √ν = A/Z-B అనే ఒక ఫార్ములాని అతను ఎక్స్రే స్పెక్ట్రమ్కి ప్రొవైడ్ చేశాడు. √ν ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎక్స్రే ఎమిషన్. ఇది టంగస్టన్ టార్గెట్ మెటల్లో వస్తుంది. అందుకే దీన్ని అంటే ఈ వచ్చిన ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ. అది ఈ ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్, ఆ ఫ్రీక్వెన్సీ కంప్లీట్గా టంగస్టన్ అయితే మారిపోతుంది, మాలిబ్డిన్ అయితే మారిపోతుంది. అలాగే డిఫరెంట్ మెటల్, టార్గెట్ మెటల్ బట్టి ఈ E2 మైనస్ E1 అనేది మారుతుంది. కాబట్టి ఈ ఎమిషన్ ఫ్రీక్వెన్సీ అన్నది టార్గెట్ నేచర్ బట్టి మారుతుంది. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ని ఏమన్నాడంటే క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ అన్నాడు. ఏంటన్నాడు? క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. ఇది జస్ట్ ఒక ఇన్స్టంటేనియస్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక ఇలా K సిరీస్ అంటే ట్రాన్సిషన్ సెకండ్ ఆర్బిట్ నుంచి K ఆర్బిట్లోకి జరిగింది అనుకోండి, దాన్ని ఇలా అంటాడు. ఓకేనా? అలా. అదే కానీ ఈ ఎంటీ స్పేస్ సెకండ్ ఆర్బిట్లో ఉందనుకోండి, హయ్యర్ ఎనర్జీ నుంచి L షెల్కి వస్తుంది, దాన్ని L సిరీస్ అంటాడు అనమాట. అలాగే స్పెక్ట్రంలో చూపిస్తాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? ఎంటీ స్పేస్ K ఆర్బిట్లో ఉంటే హయ్యర్ ఎనర్జీ నుంచి Kకి వస్తుంది, ఆ ట్రాన్సిషన్ని K సిరీస్ అంటాడు. అలా కాకుండా ఈ ఎంటీ స్పేస్ అనేది సెకండ్ ఆర్బిట్లో ఉందనుకోండి, హై నుంచి సెకండ్ ఆర్బిట్కి వస్తే దాన్ని L సిరీస్ అని అంటాడు. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్నది చెప్తాను క్లియర్ కట్గాను, దాని గురించి మీకు కొంచెం అర్థం చేసుకుంటే ఈ ఫార్ములా అర్థమైంది కదా. సో ఇది చెరిపేస్తున్నాను చూడండి. సో ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఇదెవరు? కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఇదెవరు? క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ మీకు అర్థమైందా? క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. ఇదెవరు? కంటిన్యూస్ స్పెక్ట్రమ్. కంటిన్యూస్ స్పెక్ట్రమ్.
ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంటీ స్పేస్ అన్నది కే ఆర్బిట్లో ఉందనుకోండి. ఎంటీ స్పేస్ కే ఆర్బిట్లో ఉంటే ఇక్కడి నుంచి ఒకటి కానీ ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వచ్చి జరిగింది అనుకోండి, ఆ ట్రాన్సిషన్ని కే ఆల్ఫా అని అంటాం. అంటే సెకండ్ ఆర్బిట్ నుంచి వచ్చిందంటే దాన్ని కే ఆల్ఫా అని అంటాం. ఓకేనా. అదే కానీ థర్డ్ ఆర్బిట్ నుంచి వచ్చింది అనుకోండి, దీన్ని కే ఆల్ఫా అంటాం. ఈ ట్రాన్సిషన్ కే ఆల్ఫా అంటాం, దీన్ని కే బీటా అంటాం. ఓకేనా. ఇది ఒకటి. కే ఆల్ఫా అంటే అర్థమైందా? సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే దాన్ని కే ఆల్ఫా సిరీస్ అని. కే బీటా అంటే ఏంటి? థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే దాన్ని ఏమంటాం? కే బీటా అంటాం. అలా కాకుండా ఎంటీ స్పేస్ ఎల్ షెల్లో ఉందనుకోండి, అది థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి దీన్ని ఎల్ ఆల్ఫా అని అంటాం. ఏమంటాం? ఎల్ ఆల్ఫా. కాబట్టి ఎల్ ఆల్ఫా అంటే ఏంటి? థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లమ్ని నేను చెప్తాను, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఒక మోస్ట్లీ అలా కాకుండా ట్రాన్సిషన్ ఎనర్జీ డిఫరెన్స్ 3 to 1 అయింది అనుకోండి. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 3 to 1ని ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ 3 to 2 ప్లస్ ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ 2 to 1 అనుకోవచ్చా? అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ 3 to 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 to 2 ప్లస్ 2 to 1 అనొచ్చా? 3 to 1 అని ఏమంటాం? చెప్పండి. ఎనర్జీ ఆఫ్ కే 3 to 1 అనేది కే బీటా అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 3 to 2 ఏమంటాం? ఎనర్జీ ఆఫ్ ఎల్ ఆల్ఫా అంటాం. 2 to 1 ఏమంటాం? ఎనర్జీ ఆఫ్ కే ఆల్ఫా అంటాం. దీనికి వేవ్ లెంగ్త్లో రాస్తే హెచ్సి బై ల్యాండా కే బీటా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా ఎల్ ఆల్ఫా ప్లస్ హెచ్సి బై ల్యాండా కే ఆల్ఫా అంటాం. ఇవి ఇలా వదులుకుంటే మనం అల్టిమేట్గా రాసేది 1 బై ల్యాండా కే బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ల్యాండా ఎల్ ఆల్ఫా ప్లస్ 1 బై ల్యాండా కే ఆల్ఫా అని రాసుకోవచ్చు. అర్థమవుతుంది? అది ఒక రిలేషన్, ఇంపార్టెంట్ రిలేషన్. మీకు ఎక్స్రే స్పెక్ట్రమ్ గురించి అర్థమైందా? 3 ఫార్ములాలు. ఒకటేంటి? క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ రాసింది ఏంటి? క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. ఫస్ట్ ఫార్ములా ఏంటి? క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. సెకండ్ ఫార్ములా ఏంటి? ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటి? రూట్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. తర్వాత ఏంటి? సింపుల్ ట్రాన్సిషన్ 3 నుంచి 1కి జరిగింది అనుకోండి, దాన్ని ట్రాన్సిషన్ 3 to 2 ప్లస్ 2 to 1 అని రాసుకోవచ్చు. 3 to 1 ట్రాన్సిషన్ని 3 to 1 ట్రాన్సిషన్ ఏమనాలి? కే బీటా. 3 to 2 ట్రాన్సిషన్ ఏమనాలి? ఎల్ ఆల్ఫా. 2 to 1 ట్రాన్సిషన్ని కే ఆల్ఫా అని అనాలి. అది మీరు ఒక్కసారి స్టడీ చేస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో దీని మీద ప్రాబ్లమ్స్ 4-5 స్టడీ చేస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చాలామంది అది వదిలేస్తుంటుంటారు, కానీ ఎక్స్రేకి సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీ. అక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్రే వోల్టేజ్ 10,000 kV అప్లై చేశాను అన్నారు అని. వాట్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ వెలాసిటీ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్ అంటే మనకి ఇక్కడ ఎక్స్రే ట్యూబ్ ఇలా ఉంది అనుకోండి. ఎక్స్రే ట్యూబ్ ఇలా ఉంది. నేను ఇందాక ఏం చెప్పాను? ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఇలా ఉంటుంది. దీనికి మనం ఎంత వోల్టేజ్ ఇస్తే అంత పొటెన్షియల్ ఎనర్జీ మనం ఇచ్చినట్టు అని చెప్పాను. సో అక్కడ ఏమవుతుందంటే నువ్వు ఇచ్చిన వోల్టేజ్ దానికి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూవీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది, హాఫ్ ఎంవీ స్క్వేర్. కాబట్టి ఈ పొటెన్షియల్ ఎనర్జీ క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. ఏమడుగుతున్నాడు? వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్ అంటే నువ్వు ఇచ్చిన పొటెన్షియల్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ దాని కైనెటిక్ ఎనర్జీ కింద మారుతుంది. కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీలో ఉన్న వెలాసిటీని మనం స్పీడ్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్ అంట. అంటే టోటల్ ఎనర్జీని తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయింది అనుకుంటే వెలాసిటీ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రాన్ అవుతుంది. అది ఎంతది? ఇక్కడ ఎలక్ట్రాన్ కదా, 1.6 × 10⁻⁻19. ఎంత ఇచ్చానో 18 kV అంటే 10,000 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎంత? 9.1 × 10⁻31 ఇంటూ v². అప్రాక్సిమేట్గా ఏం చేయాలంటే దీన్ని ఇలా క్యాన్సిల్ చేసేయాలి, 2 times కింద తీసుకోవాలి. ఇది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, 3.2 × 10⁻16 ఈజ్ ఈక్వల్స్ టు అంతే కదా 10⁻31 v². ఇది ఇటువైపు వెళ్ళింది అనుకోండి,
అప్పుడు ఎంత అవుతుందంటే 3.2 ఇంటూ 10⁻⁻16 ప్లస్ 31 ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్. అంటే ఎంత అవుతుంది 3.2 ఇంటూ 10⁻⁻15 అయింది. సో దీన్ని ఒక డెసిమల్ కింద వదిలేస్తే 32 ఇంటూ 10⁻14 వి స్క్వేర్ అవుతుంది. కాబట్టి వి ఈజ్ ఈక్వల్స్ టు √32 ఇంటూ 10⁻7. ఎందుకో తెలుసు కదా, 10⁻, ఇది సగమైంది కాబట్టి √32 అంటే అప్రాక్సిమేట్ 5.5, అప్రాక్సిమేట్ 5.5 ఉంటుంది. మీటర్ పర్ సెకండ్ ఇంటూ 10⁻7 అంటే 5.5 ఇంటూ 10⁻7 మీటర్ పర్ సెకండ్. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఏంటిది వాట్ ఈజ్ ద మినిమం వేవ్ లెంగ్త్ అని అడిగాడు. అంటే నువ్వు ఇచ్చిన ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా hc/λ కింద తీసుకుంటే మొత్తం పొటెన్షియల్ ఎనర్జీని అంతటిని ఎక్స్రే కింద మారిపోతే ఒకవేళ మొత్తం ఎనర్జీ మారిపోయిందిగా, అంటే వేవ్ లెంగ్త్ మినిమం ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు మన లాంబ్డా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు hc/qv. అంటే లాంబ్డా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు hc అంటే తెలుసు కదా, 6.67 ఇంటూ 10⁻⁻34. c అంటే 3 ఇంటూ 10⁻8. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19. వి 18 కిలోవాల్ట్ అంటే 10⁻3 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది అప్రాక్సిమేట్ 20. ఎంతది 20 ఇంటూ 10⁻⁻34 ప్లస్ 8 అంటే ఎంత అవుతుందంటే -26 బై 1.8 ఇంటూ 1.6 అప్రాక్సిమేట్ 30 అంత ఉంటుంది. 30 అప్రాక్సిమేట్ 30 అనుకోండి, అప్రాక్సిమేట్ ఇంటూ 10⁻16. కాబట్టి ఇది పోతే లాంబ్డా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు 0.66 ఇంటూ 10⁻−10 అంటే 0.66 యాంగ్స్ట్రామ్ మినిట్స్. అంటే నేను అప్రాక్సిమేట్ చెప్పాను, ఆ రకంగా మనం ప్రాబ్లం చేసుకుంటాం. అర్థమైందా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.